రైట్ సార్. ఇక దేశంలోనే స్వచ్ఛమైన పరిశుభ్రమైన సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో కొత్త సంవత్సరం వేళ మున్సిపల్ వాటర్ తాగి 14 మంది చనిపోయారు సార్. ఒకవైపు చూస్తూ ఉన్నాం, రీసెంట్గా జపాన్నే దాటేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. అలాగే జీడిపి కూడా పెరుగుతోంది. అంటే ఏంటి సార్, వాటర్ తాగి చనిపోవడం ఏంటి వికసిత భారత్లో? ఇప్పుడు చార్లెస్ డికెన్స్ ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అని నవల నేను చాలా చిన్నప్పుడు చదివాను. ఒకవైపు ఆకాశ హర్మ్యాలు, మరోవైపు గుడిసెలు. ఇలా మన పాత తెలుగు సినిమాలో కూడా పాట ఉంటుంది. సో ఒక అంశతూలిక తలపాలపైన నిద్రపట్టని మనుషులు ఒకవైపు, నా ఫుట్పాత్ పేమెంట్ నేలపైన గురకలు పెడుతూ నిద్రపోతున్న వారు మరొకరు అని నాకు గుర్తు. పాట సినిమా అన్నటి పాట అనుకుంటాను. సో దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ సాంగ్స్. అన్ఫార్చునేట్లీ సినిమా పాటల్లో అంతటి గొప్ప ఇతివృత్తాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు పాటలు అలా ఉండేవి. మీకు ఆ పాటలు చూస్తేనే కారులో షికారకెళ్ళే లేత బుగ్గల చిన్నాదాన, నీకు ఆ అందం ఎలా వచ్చిందో తెలుసా అన్నప్పుడు శ్రమశక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పేవాళ్ళు. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట, తరలి రాద తనే వసంతం దరికి రాని వనాల కోసం అంటే అంటే ఎలా ఎంత గొప్ప మీనింగ్ అందులో ఉండేది. సో సిరివెన్నెల అడుగుతాడు, రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అంటాడు. సో అగ్గితో కడిగే సిగ్గులేని సమాధాన్ని అని ప్రశ్నిస్తాడు. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అంత గొప్ప మీనింగ్ ఉన్న పాటలు రావడం లేదు. కానీ మనకు దీంట్లో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనకు వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఎందుకు ఈ చార్లెస్ డికెన్స్ ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ఈ సినిమా పాటలు చెప్తున్నానంటే, మన దేశ అభివృద్ధి కూడా ఆ రకమైన భిన్న ధోరణులు కనబడతాయి. మీరన్నట్లు జీడిపి 8.2% పెరగడము నిజం. మన దేశము ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడము నిజం. అదే సమయంలో ఇండోర్లో మున్సిపల్ వాటర్ తాగి 14 మంది చనిపోవడము నిజం. ఈ రెండు నిజం, ఏది అబద్ధం కాదు. సో వేర్ ఆర్ వి గోయింగ్ అంటే, సంపద ఏ రకంగా కేంద్రీకృతం అవుతుంటే సామాన్యుడికి కనీసము మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఎందుకుంటుంది. అందులో మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇండోర్ కొన్నేళ్లుగా క్లీనెస్ట్ సిటీగా అవార్డులు పొందుతున్నాయి. 8 టైమ్స్ క్లీనెస్ట్ సిటీ అట. అంటే వేస్ట్ సెగ్రిగేషన్, వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా క్లీనెస్ట్ సిటీ. అంటే క్లీనెస్ట్ సిటీలోనే ఇంత డర్టీ వాటర్ ఉంటే, ఇక డర్టీ సిటీస్లో ఏ వాటర్ ఉంటుందో ఇక మనం ఊహించుకోవచ్చు. ఆ దేశ రాజధానమో వాయు కాలుష్యం, క్లీనెస్ట్ సిటీగా దేశంలో అవార్డు పొందిన నగరంలోమో నీటి కాలుష్యం. అసలు ఎక్కడికి పోతున్నాం మనము? సో డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ని ఎలా నిర్వచించాలి? సో మన నాయకులు డెవలప్మెంట్ అంటే పెట్టుబడులు ఆకర్షించడమే అనుకుంటారు. పెట్టుబడులు ఆకర్షించడం వన్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్. కానీ తాగునీరు ఇవ్వడం అనేది కూడా డెవలప్మెంటే కదా. విచిత్రం ఏంటంటే, స్వచ్ఛ భారత్ మిషన్ అని పెట్టి ప్రధానమంత్రి మోడీజీ చాలా ఏళ్ళుగా మన నుంచి సెస్ కూడా వసూలు చేస్తున్నారు. మనం స్వచ్ఛ భారత్ మిషన్ సెస్ కడతాం పన్నుల మీద. అలాగే జల్ జీవన్ మిషన్, మరి ఏమయ్యాయి ఈ స్కీములన్నీ? ఈ స్కీములు అలా ఉంటే ఒక మున్సిపల్ వాటర్ తాగి 14 మంది చనిపోవడం ఏంటి? మీకు ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో ఏ స్థాయిలో మనము అభివృద్ధిని ప్రజలకు ఇవ్వలేకపోతున్నాను దానికి ఇది ఒక ఉదాహరణ కదా. నేనేమి డెవలప్మెంట్ జరగలేదంట. అద్భుతమైన హైవేస్ ఉండొచ్చు, బ్రహ్మాండమైన విమానాశ్రయాలు ఉండొచ్చు, నీటిపైన ఇప్పుడు సముద్రం పైన నీటిపైన విమానాలు దిగుతున్నాయి నదులలో. వీఆర్ డెవలపింగ్ కాదని ఎవరు అంటలేరు. కానీ అదే సమయంలో ప్రజల బేసిక్ అమ్యూనిటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేదే క్వశ్చన్. సో అందుకే మీకు డెవలప్మెంట్ లిటరేచర్లో చాలా కాలంగా ఈ డిబేట్ ఉంది. వాట్ ఈజ్ డెవలప్మెంట్? సో డెవలప్మెంట్ అనేది ఎకనామిక్ గ్రోత్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఫారిన్ కరెన్సీ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, ఇది మాత్రమే డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అనేది ప్రజల జీవితాల్లో కీలకమైన విద్య, ఎడ్యుకేషన్, హెల్త్, పౌష్టికాహార లోపాలున్నాయా, లేకుంటే తాగునీరు అందుబాటులో ఉందా,
పారిశుద్ధ సేవల శానిటేషన్ అందుబాటులో ఉందా, స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, ఇది డెవలప్మెంట్ అని హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా కాలంగా అభివృద్ధికి ఒక కొత్త భాష్యాన్ని చెప్తూ వచ్చింది. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు తమ పుస్తకాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ అని, ఇండియాస్ డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్ అని, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, డెవలప్మెంట్ as ఫ్రీడమ్ అని, సో ఇలాంటి పుస్తకాల్లో పదే పదే చెప్పింది అది. అంటే మనిషి జీవితంలో నిజంగా రిఫ్లెక్ట్ అయ్యే అభివృద్ధి ఏంటంటే పౌష్టికాహారము, న్యూట్రిషన్, స్కిల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ కాలేదు. ఇవాళ ఇండియాలో వాటర్ బార్న్ డిసీజెస్ అంటే నీరు తాగడం వల్ల అనారోగ్యం పడే వారి సంఖ్య చాలా గణనీయమైంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఈ డేటా చూస్తే మనకు ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు 1.35 బిలియన్ చనిపోతున్నారు టొబాకో వల్ల. మన దేశంలో 10 కోట్ల మంది 10 కోట్ల మంది స్మోకింగ్ చేస్తున్నారు ఇండియాలో. అందులో 1.35 మిలియన్ అంటే 13.5 లక్షల మంది ప్రతి ఏటా పొగాకు కన్జంప్షన్ వల్ల చనిపోతున్నారు. సో ఇది రోడ్ యాక్సిడెంట్ వల్ల, ట్యూబర్కులోసిస్ వల్ల, మీకు హెచ్ఐవి వల్ల చనిపోతున్న వారికన్నా ఎక్కువ. అంటే మన డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఈ పారాడాక్స్ను మనం గమనించాలి. సో అందువల్ల అభివృద్ధి అంటే బేసిక్ వాటర్ స్కీమ్లు ఏమవుతున్నాయంటే పెద్ద పెద్ద పేర్లతో ప్రకటిస్తారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్, మీకు జలజీవన్ మిషన్లే కాదు, ప్రైమ్ మినిస్టర్స్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అని ఒక బాగా హడావుడితో ప్రకటించారు. ఇవాళ ఎంతమందికి అప్రెంటిస్షిప్ ఇచ్చారు, మీరు ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు చూడండి. బేచి బచావ్, బేచి బేటీ బేచి బడావ్ అని పెద్ద నినాదం ఇచ్చారు. సో ఈ స్లోగనీరింగ్ ఎక్కువ ఉంటున్నాయి పథకాల్లో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్తో పోలిస్తే. సో ఒకప్పుడు పథకాల అమలు పైన ఫోకస్ ఉండేది. ఇప్పుడు పథకాల అమలు కన్నా పథకాల ప్రచారం పైన, బ్రాండింగ్ పైన, పబ్లిసిటీ పైన, ప్రమోషన్ పైన, నరేటివ్ బిల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ పైన ఆ రకమైన ఫోకస్ ఉండడం లేదు. దానివల్ల వస్తున్నటువంటి సమస్య ఇది. సో మీకు ట్యాప్డ్ వాటర్ ఇచ్చామా, అందరికీ ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ ట్యాప్డ్ వాటర్తో వచ్చిన ప్రాబ్లమే. నీకు అన్ట్యాప్డ్ అంటే మీకు ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ డేటా ఎలా రియల్ పిక్చర్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఉదాహరణ, భారతదేశంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 96% ఆఫ్ ఇండియన్స్ నౌ హ్యావ్ యాక్సెస్ టు సేఫ్ సోర్స్, సురక్షితమైన నీటి సరఫరా. సేఫ్ సోర్స్ అంటే ఇష్టం వచ్చినట్టు ఏడబడతాడ నీళ్ళు కాకుండా ఒక పద్ధతి ప్రకారం సప్లై అయ్యే వాటర్ వల్ల, అంటే ట్యాప్డ్ వాటర్ అందులో ఒక ఉదాహరణ సేఫ్ సోర్స్ అని. కానీ ఇలా ఇండోర్లో ఏదైనా ప్రమాదం సేఫ్ సోర్స్ నుంచి వచ్చిన వాటర్, అది మున్సిపల్ వాటర్ తాగే. అంటే అర్థం ఏంటి, వాటర్ను సోర్స్ ఒకటే కాదు, ఆ సప్లై సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మున్సిపల్ పైప్ లైను, సెప్టిక్ ట్యాంక్, సివరేజ్ పైప్ లైన్ మిక్సప్ అయినాయి. ఇది మన దగ్గర కూడా వర్షాకాలం వస్తుంటుంది. దానివల్ల డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో కలిసిపోయి ఈ ప్రమాదం వచ్చింది. సో దీనికి ట్యాప్డ్ వాటర్ ఇస్తలేమా, ఇస్తున్నాం. మున్సిపల్ వాటర్ సప్లై ఇస్తలేమా, ఇస్తున్నాం. కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోతే ఏమవుతుందో దీనికి కారణం అది. దీనికి ఎందుకు రీజన్ అంటే సిటీ ప్లానింగ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో తీసుకుంటే హైదరాబాద్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ సిస్టము ఈ జనాభాకు తగ్గట్టుగా నిర్మించింది కాదు. ఇవాళ జనాభా ఏమో కోటి దాటిపోతున్నది, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో ఎప్పుడో పాతకాలపు. దీనికి కాస్మెటిక్ చేంజెస్, టెంపరీగా మార్పులు చేస్తూ ఉంటాం. కానీ ఒక 50 ఏళ్లకు 100 ఏళ్లకు సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం నిర్మించుకుంటున్నాం అనేది క్వశ్చన్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా జనాభా పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఆ రకమైన ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల జరుగుతుంది. సో అందువల్ల పైపులు ఉన్నాయి, పైపులకు వెళ్ళి నీళ్లు పోతున్నాయి, కానీ ఆ పైపుడు వాటర్ కలుషితమవుతుంది. సో అందువల్ల ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ పారాడాక్స్. మనము విశ్వగురువు కావాలనుకుంటున్నాం, మనము వికసిత భారత్ అంటున్నాం. కోర్స్ ఒక్క ఎగ్జాంపుల్తో మనము ఈ లక్ష్యాలను మనము అవహేళన గేలి చేయకూడదు, తప్పది. సో నేను అదే చెప్తున్నా, ఇండియాలో ఒక డెవలప్మెంట్ పారాడాక్స్. ఒకవైపు అద్భుతమైన సంపద ఉంది, మరోవైపు సాధారణ ప్రజలు, ఒకవైపు ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం చూడండి, 50 అంతస్తుల భవనాలు, 60 అంతస్తుల భవనాలు, కన్నులు మీకు ఒక్కసారి ఆశ్చర్యవెత్త చూడటానికి.
మరోవైపు ఒక సింగిల్ రూమ్ 6,000 రెంట్ ఉంటే కట్టలేక సీరియస్ హౌసింగ్ క్రైసిస్ ఉంది ఇండియాలో. మీ హైదరాబాద్ నగరంలో చూడండి, ఒకవైపు ఏమో అద్భుతమైన సిచ్యువేషన్, మీకు ఈ పారాడాక్స్ ఏంటనేది క్వశ్చన్. ఒక విలాసవంతమైన భవనాలు ఒకవైపు, ఒక ఇరుక గదుల్లో 6,000 రూపాయల రెంట్ కట్టలేని వారు మరోవైపు. సో ఈ పారాడాక్స్ అనేది డెవలప్మెంట్ను వెక్కిరిస్తుంది, డెవలప్మెంట్ను ప్రశ్నిస్తుంది. ఏంటంటే ఇంత తేడా ఎందుకు ఉండాలి సమాజంలో? కనీసమైన అంశాలు, ఒక నివాసము, మంచినీళ్ళు, ఒక ఆహారము, ఇవన్నీ బేసిక్ సివిలైజేషనల్ ఎమ్యూనిటీస్ కదా, ఒక నాగరిక సమాజం కల్పించాల్సిన వసతులు కదా. దాన్ని మనం ఆలోచించాలి.